హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రాబ్లమ్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ చూద్దాం. సో టైమ్ అండ్ డిస్టెన్స్లో ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో మనకి ఫార్ములాస్ గుర్తున్నాయి కదా, జస్ట్ ఫార్ములాస్ ఇక్కడ రాసుకుందాం. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. అదే స్పీడ్ ఫైండ్ చేయాలంటే డిస్టెన్స్ బై టైం. సో టైం అడిగితే డిస్టెన్స్ బై స్పీడ్. ఈ త్రీ ఫార్ములాస్ అండ్ యూనిట్ కన్వర్షన్స్ గుర్తున్నాయి కదా. మనకి మీటర్స్ పర్ సెకండ్స్ ఇచ్చి కిలోమీటర్స్ పర్ అవర్లో కన్వర్ట్ చేయమంటే యూజ్ చేయాల్సింది ఏంటి? ఫార్ములా 18/5 కిలోమీటర్స్ పర్ అవర్. అదే కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చి మీటర్స్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేయమంటే 5/18 మీటర్స్ పర్ సెకండ్. సో మనకి ఈరోజు ప్రాబ్లమ్స్ అనేవి ఈ యూనిట్ కన్వర్షన్ మీదే డిపెండ్ అయి ఉంటాయి. సో అందులో ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చారు మనకి. కన్వర్ట్ 27 1/2 మీటర్స్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్స్ పర్ అవర్. సో దీని మీటర్స్ పర్ సెకండ్స్ని మనని కిలోమీటర్స్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయమంటున్నారు. సో ఫస్ట్ 27 1/2ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 27 2s ఎంత? 54. 54 + 1 55. 55/2 మీటర్స్ పర్ సెకండ్స్ని మనం కిలోమీటర్స్ పర్ అవర్లోకి కన్వర్ట్ చేయాలి. సో ఫార్ములా ఏంటి? మీటర్స్ పర్ సెకండ్ అంటే కిలోమీటర్స్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలంటే 55/2 ఇంటూ 18/5. సో చూసారు కదా, మనకి మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయమంటే యూజ్ చేయాల్సింది ఏంటి? 18/5. సో 5 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 9 టైమ్స్ 99 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఆప్షన్స్లో మనకి 99 ఎక్కడుందో చెక్ చేసుకుందాం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది చాలా ఈజీ అండి. మనకి జస్ట్ 18/5 ఎప్పుడు యూజ్ చేస్తాం, 5/18 ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఒక క్లారిటీ ఉంటే వితిన్ సెకండ్స్లోనే మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు సాల్వ్ అవుట్ చేసేయచ్చు. ఇక్కడ మనకి 27 1/2 మీటర్స్ పర్ సెకండ్స్ ఇచ్చి దీన్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి ఫైండ్ చేయమన్నారు. ఇక్కడ చూడండి, మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చి కిలోమీటర్స్ పర్ అవర్ ఫైండ్ చేయమంటే 18/5 వేసుకోవాలి. అండ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చి మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయమంటే 5/18 యూజ్ చేస్తాం. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. కన్వర్ట్ 90 కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్. ఇక్కడేమో కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చారు, మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయమంటున్నారు. సో 90 ఇంటూ మనకి తెలుసు కదా 5/18. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి వచ్చే ఆన్సర్ ఎంత? సరే చూద్దాం ఉండండి. 9 2s 9 10s 2 5s 5 5s 25. సో 25 మీటర్స్ పర్ సెకండ్స్. సో మనకి 25 ఎక్కడుంది ఆప్షన్స్లో? ఆప్షన్ 3. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ రెండు క్వశ్చన్స్ అర్థమయ్యాయి కదా. సో యూనిట్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారో మనకి ఈ 2 క్వశ్చన్స్లో అర్థమైపోయింది. ఇదేమో కిలోమీటర్స్ పర్ అవర్లో కన్వర్ట్ చేస్తాం, ఇదేమో మీటర్స్ పర్ సెకండ్స్లో కన్వర్ట్ చేస్తాం. ఈ 2 వాల్యూస్ ఎక్కడ యూజ్ చేయాలో క్లియర్గా అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ మనం ఇంకొక క్వశ్చన్ చూద్దాం. మోహన్ కవర్స్ 10.2 కిలోమీటర్స్ ఇన్ 3 hours. ద డిస్టెన్స్ కవర్డ్ బై హిస్ ఇన్ 5 hours ఈజ్. సో మనకేమి ఇచ్చారు? ఒక పర్టికులర్ వ్యక్తి, మోహన్ అనే వ్యక్తి 10.2 కిలోమీటర్స్ని 3 అవర్స్లో కంప్లీట్ చేశారంట. కవర్డ్ బై హిస్ ఇన్ 5 hours. అదే 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ అంటున్నారు? 10.2 కిలోమీటర్స్ 3 అవర్స్లో కంప్లీట్ చేస్తే సో 5 అవర్స్లో ఎన్ని కిలోమీటర్స్ కంప్లీట్ చేయాలి అంటున్నారు. సో మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? మనకి ఏమేమి వాల్యూస్ ఇచ్చారో చూద్దాం. ఫస్ట్ మనకేమి ఇచ్చారు? 10.2 కిలోమీటర్స్. కిలోమీటర్స్ అంటే ఏంటి? డిస్టెన్సే కదా. డిస్టెన్స్ ఇచ్చారు అండ్ టైం ఇచ్చారు. మనం ఫైండ్ చేయాల్సింది స్పీడ్. సో స్పీడ్ ఫార్ములా ఏంటి? d/t. సో 10.2/3 కిలోమీటర్స్. సో 10.2/3 వేస్తే దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 3.4 కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. సో 3 కిలోమీటర్స్ 3 అవర్స్లో 3.4 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ అంటున్నారు. సో 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ అంటే మనం ఎట్లా ఫైండ్ చేయాలి? ఎంత స్పీడ్ అంటే డిస్టెన్స్ కవర్డ్ బై
హిమ్ ఇన్ 5 అవర్స్. 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాడో మనం చూడాలి. అంటే 3.4 ఇంటూ 5 డిస్టెన్స్ ఏంటి, టైం ఇంటూ స్పీడే కదా. సో స్పీడ్ మనకి 3.4 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ మనకి 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అంటున్నారు, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అంటున్నారు. సో D ఈక్వల్ టు 3.4 ఇంటూ 5, టైం ఇంటూ స్పీడ్, స్పీడ్ ఇంటూ టైం. సో టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే దీనికి 17 కిలోమీటర్స్ వస్తుంది. అర్థమైంది కదా. మనకి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్లో జాగ్రత్తగా ఏమేమి ఇచ్చారు అనేది చూసుకోవాలి. మనకి డిస్టెన్స్ ఇచ్చారు, టైం ఇచ్చారు. సో మనం ఇంకా ఫైండ్ చేయాల్సింది ఏంటి, స్పీడ్ ఫైండ్ చేయాలి. సో మనం స్పీడ్ ఫైండ్ చేసాం. దీనికి స్పీడ్ ఎంత వచ్చింది, 3.4 కిలోమీటర్స్ పర్ అవర్ వచ్చింది. 3.4 కిలోమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ ఏంటి, అదే డిస్టెన్స్ ఇప్పుడు మనం డిస్టెన్స్ ఫైండ్ చేయాలి 5 అవర్స్లో. సో మనకి డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అంటే డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. సో స్పీడ్ మనకి 3.4 కిలోమీటర్స్ వచ్చింది. 5 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు అని అడుగుతున్నారు. సో 5 అవర్స్. సో టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే 17 కిలోమీటర్స్ వచ్చింది. సో ఇవండి ప్రాబ్లమ్స్ మనకి. ఇవి బేసిక్ ప్రాబ్లమ్స్ అనమాట. అంటే ఇవి వితిన్ సెకండ్స్లోనే మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు. అది ఎప్పుడు మనకి యూనిట్ కన్వర్షన్ తెలిసినప్పుడు అండ్ నెక్స్ట్ ఈ 3 ఫార్ములాస్ తెలిసినప్పుడు. సో ఈ 3 ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకుంటే మనకి చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేయచ్చు, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి, క్వశ్చన్ని కేర్ఫుల్గా చదవాలి. అందులో ఏమి ఇచ్చారు, ఏం అడుగుతున్నారు అనేది అర్థం చేసుకుంటే చాలా ఈజీగా మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొంచెం క్వశ్చన్స్ ట్రిక్కీగా అడిగినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేయాలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ.